హాయ్ ఫ్రెండ్స్. ఏంటి ఇది? మేము ఊరు వెళ్తున్నాం. బ్యాగ్ ఏది? అది ఊరు వెళ్తుందంట. మా కిచెన్ అక్కడ ఎత్తుంది ఫ్రెండ్స్. ఊరు వెళ్తున్నాము, రేపు వెళ్తాము. బ్యాగ్ వాళ్ళు 15th అంట. 15th వెళ్తారు. ఇవి కూడా సర్దేసుకున్నా ఫ్రెండ్స్. ఇవి కూడా బట్టలు కూడా సర్దేసుకున్నాము. బట్టలు కూడా సర్దేసుకున్నాం. బ్యాగ్ అంతా సర్దేసుకున్నాం, అయిపోయింది. వాళ్ళ డాడీ సర్దేశాడు. ఇంకా ఏవో కొన్ని చిన్న చిన్నవి కావాలి, టాబ్లెట్లు అంటే సెంటర్కి వెళ్ళాడు. రేపు వెళ్తాం, రేపు ఈవినింగ్ వెళ్తాం. బ్యాగులు బ్యాగులు సర్దుకున్నారు. పొద్దుంటి అన్ని తొందరగా ఉంటున్నాయి. తొందరగా ఉంటుందని ఇప్పుడే సర్దుకుందండి అమ్మాయి. తొందరగా ఉంటుందని సర్దుకుందంట. దీనిలో మా బొమ్మలు ఉన్నాయి. నాకు వీళ్ళ డాడీ రావట్లేదు, నాకు వీళ్ళే ఎక్కువ. అంటే వీళ్ళ బ్యాగులు ఒకటి. చాలా రోజుల తర్వాత ఊరు వెళ్తున్నాం. ఇంట్లోనే ఉండి ఉండి బాగాలేదు. ఇప్పుడే కొంచెం తగ్గి అమ్మతో వెళ్తున్నాం. అందరు వస్తారు. బ్యాగ్ అంతా వాళ్ళ డాడీ ఇప్పుడు దాకా సర్దాడు మొత్తం. ఇంకా టాబ్లెట్స్ అన్నిటికి వెళ్ళాడు. పర్లేదు, ఇప్పుడు కొంచెం బాగానే ఉంది. మాకు రెస్ట్ తీసుకుంటాం వెళ్ళి. మధ్యాహ్నం నుంచి రెడీ అవ్వాలి. మమ్మీ మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత టైం ఎక్కుతాంగా. అప్పుడు రాత్రి పడుతుంది కదా అమ్మమ్మ. రాత్రి పడుతుంది. మా అమ్మమ్మ వాళ్ళు అంతా ఇల్లు చూపిస్తాను ఫ్రెండ్స్ అని చెప్పు. మా అమ్మమ్మ అంతా ఇల్లు చూపిస్తా, అన్ని చూపిస్తా. హాలు, బెడ్రూము అన్ని చూపిస్తా. బయట అంతా చూపిస్తా. మళ్ళీ ట్రైన్ లో ఎవరెవరు ఎక్కుతారు? అమ్మమ్మ, నేను, నిస్సి, మమ్మీ, ఇంకా పెప్పి అందరు ఎక్కుతాం కదా. హాయ్ పెప్పి, తొందరగా వచ్చేయను. హాయ్ పెప్పి, తొందరగా వచ్చేయ్. శర్రక్క శిరక్క తొందరగా వచ్చేయండి. మీరు ట్రైన్లో ఆడుకున్నాం, గొడిగి కూడా పెట్టుకున్నాం. వాళ్ళ అక్కలతో మాట్లాడుతున్నారు వీడియోలోని. ఇంకా అంతే, అన్ని సర్దేసుకున్నాము. ఇంకా రేపు వెళ్తాము. రేపు వెళ్ళేటప్పుడు ట్రైన్ లోనే అంత వీడియో తీస్తాం. సంతోషంగా ఉందంట వెళ్తున్నామని. చాలా రోజుల ఇంట్లో ఉండి ఉండి పాపం వాళ్ళు పిచ్చలు అయిపోయారు. చాలా సంతోషంగా ఉందంట. వస్తున్నా సునీల్ మామ, నిన్ను బాగా టార్చర్ పెడతాను. అవునమ్మా, నేను బాగా టార్చర్ పెడతాను. అమ్మమ్మకు టార్చర్ పెడతాను. అత్తని బాగా చూసుకుంటాను. అత్తని బాగా చూసుకుంటదంటమ్మా వాళ్ళ అత్తని. సరే, మళ్ళీ రేపు పొద్దున్న లేసి బయలుదేరేది. మళ్ళీ మిగతా వీడియో చూపిస్తాం. బాయ్ బాయ్, సీ యు, టాటా, గుడ్ నైట్, పడుకోండి. అందరు చూడండి, ఆ అమ్మాయి ఊరు వెళ్తుంది ఈరోజు. మేము వెళ్తున్నాం, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. వాళ్ళ డాడీ రావట్లేదని ఏడుస్తుంది. వచ్చే డాడీ నువ్వు కూడా అంటే. ఎప్పుడు సంవత్సరం అంతా అసలు ఒక్కసారి కూడా వెళ్ళాం. ఏదో సంవత్సరానికి ఒక్కసారి వెళ్తాం, అది కూడా ఇద్దరు ఏడుస్తున్నారు. డాడీ నువ్వు వచ్చే డాడీ అని. వాళ్ళ డాడీ రావాలంటే అసలు 1 year మొత్తం అసలు ఎక్కడికి వెళ్ళాం మేము. అసలు ఒక్కసారి 10 days వెళ్తున్నాం. అక్క వాళ్ళతో మేము అందరం కలిసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. వాళ్ళకి ఏడుస్తుంది. ఎల్లుండి వచ్చేస్తాడు ఆయన. రిజర్వేషన్ కూడా చేయించుకున్నాడు. రేపు ఒక్కరోజు, ఈరోజు మనం వెళ్తే ఎల్లుండి డాడీ వస్తాడు. 2 days ఉండేసి వస్తాడు. మనం ఎప్పుడైనా వెళ్తాం తల్లి డాడీని వదిలి. ఎప్పుడు వెళ్ళాము, ఇదే ఫస్ట్గా. నేనున్నాను కదే, అమ్మమ్మ ఉంది, పెప్పి వాళ్ళు, మామూలు అంతమంది ఉన్నారు కదా. వాళ్ళిద్దరు ఎల్లుండి వస్తా. డాడీ రిజర్వేషన్ కూడా చేయించుకున్నాడు. అందుకే నేను ఎక్కడికి వెళ్ళనండి. వీళ్ళిద్దరు ఏడుస్తారు. వాళ్ళ డాడీని వదిలి ఉండలేరు. ఇద్దరు అంత ఇష్టం. వాళ్ళ డాడీని ఏడిపిస్తారు. ట్రైన్ ఎక్కడానికి వస్తే మళ్ళీ వాళ్ళ డాడీని ఏడిపిస్తారు. మళ్ళీ వీళ్ళిద్దరు ఏడుస్తారు.
ఎక్కడ ఎక్కేస్తారు లేకపోతే ఎక్కడ ఆటో ఎక్కి చూపించిన ట్రైన్ దగ్గరికి వస్తే ఏడిపిస్తారుగా డాడీని. ఆటో ఎక్కి చూపించిన ఆటో ఎక్కి చూపిస్తాను కదా మరి ఆడవద్దు నా దేశం. సరే ఈయన కోసం ఇంకా ఇప్పుడు చికెన్ గోంగూర చేస్తున్నాను. వెళ్తున్నాను 2 రోజులు తింటాడని. అట్టే తమ్ముడోళ్ళకి అక్కోళ్ళు కూడా కొంచెం తీసుకొని వెళ్తా. దానికి కూడా ఏడుస్తున్నారు. గోంగూర ఏమో కొత్తిమీర వేసి ఉడకబెట్టి పెట్టుకున్నాను. చికెన్ ఇల్లు ఉడవాలి. టైం లేదు. 5:30కి ట్రైన్ అంటే 4కే వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి 12 అవుతుంది. నీ ఫీలింగ్ చెప్పవే. నీ ఫీలింగ్ ఇది అసలు న్యాయం కాదండి. అసలు నిన్ను వదిలి మేము ముగ్గురం ఎప్పుడైనా వెళ్తామా? మేము ముగ్గురం ఎప్పుడైనా అసలు గడప దాటి నువ్వు లేని మేము ఎక్కడికైనా వెళ్తామా? అది కూడా మేము రానంటే అక్క అడిగింది రమ్మని, రా వెళ్దాం అనింది. అమ్మోళ్ళకి కూడా నేను రానని చెప్పా. అక్క కోసం నేను వెళ్తున్నాను. అదే వాళ్ళు తిడతా ఉంటారు రావట్లేదని. నాకేమో వెళ్ళను నేను. ఇదే ఫస్ట్ ఈ సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళే. దానికి కూడా ఫీల్ అయిపోతున్నారు వీళ్ళు ముగ్గురు వేరైపోతున్నారని. స్నానాలు చేయండి పోండి. ఇంకా టైం అయిపోయింది. 12 అయిపోయింది. 4 గంటలు ఉంది బయటకు వెళ్ళడానికి. సరే అండి, నీ ఫీలింగ్ చెప్పవా? ఎట్టా నీ ఫీలింగ్ చెప్పవా ప్లీజ్? మనసులో ఫీలింగా బయట ఫీలింగా? లోపల నుంచి చెప్పు. ఫీలింగ్ చెప్పటవా? ఫీలింగ్ చెప్పు ప్లీజ్. ప్లీజ్ చెప్పు. ప్లీజ్ చెప్పు. సరే 2 ఫీలింగ్స్ చెప్పేస్తా. చెప్పు. ఒక ఫీలింగ్ ఎవరు లేకపోతే బాధ అనిపించింది. ఇంటికి వచ్చి ఎవరు ఉండరు బాధ అనిపించింది. ఇంకో ఫీలింగ్ సంవత్సరానికి ఒకసారి ఫ్రీడమ్ వచ్చింది, ఎంజాయ్ చేద్దాం అనిపించింది. ఫస్ట్ సారికి బాధపడ్డాను. రెండోది చెప్పావు కదా, రెండోది చెప్పిన తర్వాత నీ మీద మొహం కోపం వస్తుంది. గుద్దాలన్నంత కోపం వస్తుంది. మళ్ళీ ఎల్లుండి వచ్చేస్తావుగా. రేపు ఒక్కరోజే మళ్ళీ 2 రోజులు ఉండి వచ్చేస్తావు కదా. అప్పుడు మేము ఎక్కువ రోజులు ఉంటాం కదా. మళ్ళీ వచ్చేస్తారంట. ఎండాలో చేస్తా అందరు నిజమే అనుకుంటారే. మా మీద ఆ ప్రేమ అనుకుంటారు. చెప్పు. మీరు లేకపోతే ఉంటాను నేను. నీకు తెలీదా? మీ తమ్ముడు తెలీదా? 10 నిమిషాలు ఫోన్ చేసి ఏమంటున్నాడు మీ తమ్ముడు అడుగు. సరేలే ఏమన్నా కానీ టైం అవుతుంది. సరే బయలుదేద్దాం పదండి. మళ్ళీ బయలుదేరిన తర్వాత రెడీ అయ్యి వెళ్ళేటప్పుడు కూడా వీడియో తీద్దాంలే. ఇంటికాడే ఉన్నాను. ఆ పని మీకు వెళ్ళిపోతా. నా పని ఇంటి పని చూసుకుంటూ కూర్చుంటాను. సరే మళ్ళీ కలుద్దాం. ఉంటానా? బాయ్. పైకి అటు చెప్తున్నా కానీ బాయ్ చెప్పు. తర్వాత తీద్దాం. సరే బాయ్. రెడీ అయిపోయాము ఊరు వెళ్ళడానికి కదా. నైట్ 10 నైట్ కదా వెళ్ళేసరికి నైట్ డ్రెస్లు వేసారు ఇద్దరు. అయిపోయింది వెళ్తాం స్టేషన్ దగ్గర. చెప్పులు కూడా చూపించాలంట. సరే సరేరా. ట్రైన్ ఎక్క కూడా చూపిస్తావా? ఎగ్జిబిషన్ వీడియోలో కూడా కొన్ని తీలేకపోయామండి. వీళ్ళు ఏం తెచ్చుకున్నారు క్లిప్స్ అవన్నీ కానీ అక్కడ ఏం తిన్నారు అవన్నీ మేము తీలేకపోయాం. అక్కడ ఎక్కడ వీళ్ళతో విసుకొచ్చేసింది. చాలాసేపు టైం పట్టేసింది. పాపం ఏడిపించేసారు చాలాసేపు అయిందని. ఇంటికి వచ్చేసరికి 10 దాటింది అన్నమాట. ఇంక కొన్ని బిట్లు తీయలేకపోయాము. వచ్చినంత వరకే తీసి పెట్టాను. చాలా థ్యాంక్స్ అందరూ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తున్నందుకు. ఏం తింటున్నావు? ఏంటి చెప్పు. అంటే వాళ్ళకి తెలిసిద్దా? అవునా? డాడీ ఆటోకి వెళ్ళాడుగా. లగేజ్ వెళ్ళిపోవడమే. వాళ్ళ డాడీ 2 days ఆగి వస్తాడు. వాళ్ళ డాడీకి చికెన్ గోంగూర చేసి పెట్టాను. లగేజ్ చూపించా లగేజ్. సరే బాయ్ చెప్పండి. అక్కడ బాయ్. పద్దాక పడుకోండి. అమ్మమ్మ కూడా రెడీ అయిపోతుంది. ఇంక వెళ్ళిపోడు. ఎత్తుకోవద్దు పద్దాక ఏడ్చి చెల్లి. బాగుంది ఫ్రెండ్స్. లైక్ చేయమని చెప్పు అందరినీ. లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్. సరే బాయ్. అక్కడ కలుసుకుందాం. బాయ్. అక్కడ కలుసుకుందాం. టైంలో మా అక్కలు కూడా ఉంటారు. అక్కలు కనబడరు. See you tata. Good night. Bye. పడుకోండి. Bye. Bye. పడుకోండి.